ఆర్టీసీ కార్మికులతో చర్చలకు సిద్ధంగా ఉన్నామన్నారు రవాణా శాఖ మంత్రి పొన్నం ప్రభాకర్. సీఎం ఆదేశాలతో ఈ నెల 5, 6 తేదీల్లో కార్మికులు ఎప్పుడు వచ్చినా సమస్యలపై చర్చిస్తామన్నారు. సిద్దిపేట జిల్లా హుస్నాబాద్లో పర్యటించారు మంత్రి పొన్నం. హుస్నాబాద్ ఆర్టీసీ బస్టాండ్ను సందర్శించిన మంత్రి 10 ఏళ్లుగా ఆర్టీసీ నిర్వీర్యం అయిపోయిందన్నారు. ఇప్పుడిప్పుడే లాభాల బాటలో నడుస్తున్న సంస్థకు కార్మికులు కూడా సహకరించాలన్నారు మంత్రి పొన్నం ప్రభాకర్. డిసెంబర్ 9 నుండి మహిళలకు ఉచితంగా బస్సు ఇచ్చేటువంటి సందర్భంలో ఈ సౌకర్యం వల్ల తెలంగాణ వ్యాప్తంగా అక్క చెల్లెలందరికీ అనేక రకాలుగా ఉపయోగపడుతూ ఉంది. హుస్నాబాద్ బస్టాండ్కి సంబంధించి కూడా ఈరోజు ఇక్కడికి రావడం జరిగింది. ప్రయాణికులను యోగక్షేమాలు అడిగినప్పుడు వాళ్ళంతా కూడా సంతోషంగా అన్ని రకాల సర్వీసెస్ ఉపయోగించుకుంటామని చెప్పినారు. కొంత ఆర్టీసీ నా కుటుంబ సభ్యులు ఆర్టీసీ మంత్రిగా వాళ్ళ యొక్క యోగక్షేమాలు అడిగినప్పుడు కూడా కొంత మహిళలకు సంబంధించి 50 సంవత్సరాల పైబడినటువంటి వాళ్ళకు కొంత స్పెషల్ ఆపర్చునిటీలకు సంబంధించి చెప్తా ఉన్నారు. ఈ సందర్భంలో ఆర్టీసీ గత 10 సంవత్సరాలు నిర్వీర్యం అయిపోయి సమ్మె ద్వారా చేస్తే కూడా అనేక మంది చనిపోయినా స్పందించకుండా, ఒక కొత్త బస్సు కొనకుండా, ఒక కొత్త కార్మికుడికి లేదా ఆర్టీసీకి ఉద్యోగం ఇవ్వకుండా వ్యవస్థ అంతా కూడా నిర్వీర్యమైన సందర్భంగా ఈరోజు ఆర్టీసీ పూర్తిగా లాభాల దిశలో పోయేటువంటి పరిస్థితుల్లో పాత అప్పులు, పాత పిఎఫ్ నుండి, పాత సిసిఎస్ నుండి వాళ్ళ నిధులను వాళ్ళకు రిటైర్ అయిన ఇచ్చే విధంగా తీసుకునే ప్రయత్నం జరుగుతుంది. ఇటువంటి సందర్భంలో కొంత సమ్మెకు అనేటువంటి మాట చెప్తున్నటువంటి సందర్భంలో ఏదైనా చర్చ ద్వారా, సమస్య ద్వారా పరిష్కారం చేయడానికి సిద్ధంగా ఉన్నాం. మీరు మా మంత్రి గారు ఎప్పుడైనా కలవచ్చు. మీకు సమస్య పరిష్కారానికి సంబంధించినటువంటి మార్గం తలుపులు తెరిచినాయని చెప్పి